ఆంధ్రప్రదేశ్లో ఏంటండి ఈ రచ్చ? నిజంగాను రప్ప 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 ఏంటి రప్ప రప్ప? జగన్మోహన్ రెడ్డి గారు ఏ పుణ్యాన్ని అన్నాడో కానీ ఆ మాట మొత్తం రాష్ట్రం మొత్తం ఒకే ఉలికిపాటు ఏంట్రా అంటే రప్ప రప్ప రప్ప. అసలు ఏంటి, ఓ పక్క నుంచి ఈ సోషల్ మీడియాలో అదే, ఓ పక్క నుంచి ఏమో మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు అదే, తర్వాత రాజకీయ నాయకులు అదే, ముఖ్యమంత్రి గారు అదే, మొత్తం ఎంటైర్ నాయకులు అందరూ అదే. ఏం కదిపేశాడండి బాబు ఈయన నిజంగాను. రప్ప 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 అనే మాటతోటి కదిపి కుదిపేయాడు జగన్మోహన్ రెడ్డి గారు. అనకుండా ఉన్నా బాగుండేమో నన్ను అడిగితే కనుక. అసలు ఆ మాట ఏంటి అని అంటే కనుక, ఏదైతే పల్నాడు జిల్లా రెంటపాళ్ళ గ్రామానికి వచ్చినటువంటి కొంతమంది జగన్ పర్యటనలో ఒక అబ్బాయి ఏంటి ఓ ప్లగాడ్ ప్రదర్శించాడు. ఏమని? గంగమ్మ జాతరలో ఇదే ఏంటిది మేక తలలు నరికినట్టు, రప్ప పొట్టెళ్ళు తలలు నరికినట్టు రప్ప 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 అంట నరుగుతాం అని 2029 తర్వాత అంట, అంటే ఎన్నికలు వచ్చిన తర్వాత అని అన్నాడంట. దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి అందాం. ఇలా అనడం తప్ప ఒప్ప మొత్తం చెప్తాను. ఇలాగా మిగిలిన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా మాట్లాడారా, లేదా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట్లాడారా ఇలాంటి మాటలు? దాని గురించి మాట్లాడబోతాం. ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి, ఎందుకంటే మ్యాక్సిమం అందరికీ తెలియాలా. ఇదేదో మొత్తం రాష్ట్రం మొత్తం ఒక రకంగా మారిపోయింది అన్నట్టు చాలా ఎలివేషన్స్ అయితే వస్తున్నాయి. రాజకీయ నాయకులు అందరూ కూడా ఒకసారి కంట్రోల్ మాట్లాడుతూ ఉంటారు, అందరూ అంతే, ఎవరో దీనికి అతీతులు కాదు. కాబట్టి ఏంటనేది మొత్తం తెగ్గొట్టేదాం, దాంట్లో డౌటే లేదు. ఫస్ట్ లైక్ చేయండి, ఎందుకంటే మ్యాక్సిమం అందరికీ తెలియాలి కదా. లైక్ చేయడం మీ బాధ్యత. లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది, అలాగే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది, వాళ్ళు కూడా తమ అభిప్రాయాలు పంచుకుంటారు. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి, మర్చిపోతుంది, దాన్ని సదా నేను గౌరవిస్తాను. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. విందాం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో, మిగిలిన నాయకులు ఏమన్నారో అందరూ విందాం ఒక్కసారి. Basket. చాలా మంది ఫ్యాన్స్ అవ్వచ్చు, పార్టీ అవ్వచ్చు, చాలా పోస్టర్స్ పెట్టుకొని దరికేస్తాము, చెప్పేస్తాము. ఈ నవ్వే సగం నాశనం చేస్తుందండి మొత్తం అందరినీ. కడుపు తడుక్కుపోయింది చాలా మందికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతే. పూర్తి డైలాగ్ చెప్పదు ఏంది డైలాగ్ చెప్పు సార్, మళ్ళీ ఏమన్నాడు మళ్ళా చెప్పు. పూర్తి డైలాగ్ చెప్పాలా? పూర్తి డైలాగ్ చెప్పదు ఏంది మళ్ళీ కొంచెం మైక్ తీసుకొని చెప్పు, బాగా వినపడుతున్నా. ఏం జాతరలో మళ్ళీ చెప్పు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 అంటే రప్ప 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 నరికేస్తాం. అదొక పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ విట్టనే తప్పే, గడ్డ విట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాం? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్. అంతకుముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త, టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతనికి. కానీ అతను మీ పార్టీ సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. మెంబర్షిప్ కూడా ఉంది సార్. ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాంట్లో వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మన అయితే బాగా చూడండి అబ్బా, అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతేనేమో లే పాపం లే పాపం, మనం అయినా కానీ ఏదో మాట్లాడాలనుకుందాం, నేను సంతోషపడతాం సార్. ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు. టీడీపీ సింపథైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడతాం. మారి టీడీపీని రప్ప రప్ప కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడతాం. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. అన్ని పథకాలు ఎగరగొడతా ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీఎంబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు, పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు, మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో. వచ్చి ఆయన కూడా టీడీపీ
యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ ఏమన్నాడు, ఏ జాతరలో, గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తా ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తా ఉన్నారు. అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప ఏం జాతరలోది, గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల మంచిది. నాడు పర్యటన సంబంధించి టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. అదండి ఏంటంటే ఆ విషయం మీద ఆయన అన్నిసార్లు ఆ డైలాగ్ అంటాం, పైగా ఆయన ఏమో దీన్ని వెటకారంగా తీసుకున్నాడు. వాస్తవంగా అక్కడ చూస్తే కనుక ఆ విధానం చూస్తే కనుక అంటే క్యాజువల్గా సిల్లీగా అయితే తీసుకున్నాడు. కానీ నన్ను అడిగితే కనుక ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యల మీద మాజీ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఎలా స్పందించకుండా ఉంటే బాగుండునేమో అనేది నాకు అనిపించింది. అంతేకాదు ఇప్పుడు అంటే ఎంకరేజ్ చేశారేమో అని కొంతమంది మాట్లాడతారు. ఎంకరేజ్ చేయడానికి అలా వైసీపీకి అతనే కాదు, అతను కావాలని కూటమికి సంబంధించిన టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఆయన్ని లోపలికే పంపి ఏంటి అంటే జగన్ గారి పర్యటనలో కలిసిపోమ్మని ఈ ప్లకార్డులు ప్రదర్శిస్తే వైసీపీకి బ్యాడ్ వస్తుందని చెప్పేసి ఎవరు వెళ్ళమన్నారో, ఎందుకు వెళ్ళాడు, ఎందుకు ఆ ప్లకార్డులు పట్టుకున్నాడు అనే దాని మీద చాలామంది వైసీపీ నాయకులు దాని మీద ఫైట్ చేస్తున్నారు. ఆల్రెడీ మీరు ఇలా చేస్తున్నారా అంటే మా జగన్ గారి పర్యటనలో ప్రతి పర్యటనలో ఇలా మీరు మనుషులు పంపుతున్నారు అనమాట అని అయితే కనుక మాట్లాడటం జరుగుతుంది. వాళ్ళు రాజకీయాలు ఎలా తగలడ్డాలండి, మనం ఏం చేస్తాం కానీ రాజకీయాలన్నీ అలాగే ఉన్నాయి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది వినిపించావు నువ్వు, మరి మిగిలిన నాయకులు ఎవరు ఏం మాట్లాడలేదా అని అంటే కనుక ఎక్కడది కొన్ని ఛానళ్ళు మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో కొంతమంది ముఖ్యంగా మహావంశీ గారు రప్పా నరుకుతాం అంటున్న కేడర్ మంచిదేగా అంటున్న జగన్. వంశీ గారు రప్పా నరుగుతామంటున్న క్యాడర్ అంట. ఇది మరీ ఒక స్టెప్ ముందుకేసారు వీళ్ళం. ఏంటి క్యాడర్ అన్నారో కొంచెంసేపు మీరు క్లియర్గా వింటే జగన్ గారు నరుగుతానన్నారంట. ఇది అసలు తమిళ చూస్తే మీకు మర్చిపోయి పద్ధతిగా కాబట్టి ఎందుకు వచ్చినాయి ఇవన్నీ. అసలు ఈ నరుకుతాము అని చెప్పే వారిని సమర్థించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఈయన యొక్క మానసిక స్థితి ఏంటి సార్? అయ్యో మానసిక స్థితి ఎవరు సమర్థించారు రాజు గారు? ఎవరు సమర్థగా ఎక్కడైతే పల్నాడు ప్రాంతంలో ఒక వ్యక్తి అక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఆ విగ్రహానికి వెళ్ళొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి సానుభూతి పరుడా లేదా అభిమాన ఒక ప్లకార్డు పట్టుకున్నాడు. ఆ ప్లకార్డులో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే 2029లో వైఎస్ఆర్సిపి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రఫా నరుకుతాం ఒక్కొక్కడిది. ఇది వాళ్ళు పెట్టింది. ఇది జనరల్ గా సమాజం ఎవరైనా సరే దాన్ని చూస్తే ఎవరు కూడా దాన్ని ఒప్పుకోరు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఒక సగటు మనిషి, సామాన్యుడు లేదా పార్టీలకు చెందిన లీడర్లు లేక ప్రభుత్వ అధికారులు లేదా ప్రైవేటు ఉద్యోగులు లేదా ఎవరైనా కానీ సమాజంలో మనిషి అనేటువంటి వ్యక్తి ఎవరు కూడా రఫర్ నరికేస్తామనంటే దాన్ని ఎవరు సమర్థించరు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ దాని గురించి 1-2 సార్లు దాని మీద మీడియాతో మాట్లాడుతూ దాన్ని ఆయన రఫర్ నరుకుతాం అని అంటాం మంచిదే కదా. అదే నేను అంటున్నాను. ఇలా కొంతమంది అయితే కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడటమే జరిగింది. తర్వాత ఒక్కసారి నేను మిగిలిన నాయకులు ఏమన్నారో ఒకసారి వినిపిద్దాం. ప్రజలడితే సమాధానం చెప్పడం సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అడిగితే మాత్రం తాట తీస్తా. వైఎస్ఆర్ నాయకులు అడిగితే నిలదీయాలి, ప్రజలు అడిగితే సమాధానం చెప్పడం సమాధానం చెప్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అడిగితే మాత్రం తాట తీస్తా. ముఖ్యమంత్రి గారు ప్రజలు అడిగితే సమాధానం చెప్పడం సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అడిగితే మాత్రం తాట తీస్తాం. తీస్తాం. బీ క్లియర్. జాతరలో
తలకాయలు కోసినట్టు ఇది విన్నాం మనం ఆల్రెడీ. వీళ్ళ తలకాయలు కోసినట్టు రప్ప 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 నరికేస్తాం. పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు? ఎంతో మంది వైసీపీ పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యే కొడుకులు వస్తారు. ఛాలెంజ్ ఇస్తున్నారు, కొడగలరు బయటికి కొడగలరా. ఎంతమంది వైసీపీ నా ఎమ్మెల్యేలు గోండా నా కొడుకులు వస్తారో రండి అన్న కొడకలారని పవన్ కళ్యాణ్ గారు చాలా జోషులో మా మాకు అది చూస్తే నాకే వైబ్రేషన్ వచ్చింది. అలా పవన్ కళ్యాణ్ గారు కూడా రెండన్న అది మంచి ఒక రకంగా అన్నారు ఆయన. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే మొత్తం యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా అందరు రాజకీయ నాయకులు అలాగే ఉన్నారు. ఎవరో ఏమీ ఇది కాదు, ఎవరు ఏమి తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. మ్యాక్సిమం సందర్భం వచ్చినప్పుడు ఎవరికాళ్ళు వాడేస్తున్నారు. తాట చేస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక స్టెప్ ముందుకేసి వైసీపీని భూస్థాపితం చేస్తామని అన్నారు కొంతమంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తానని అన్నారు ముఖ్యమంత్రి గారు అని వైసీపీ నాయకులు అంటున్నారు. కాబట్టి ఎవరికేంటి మ్యాక్సిమం అందరూ మాట్లాడే భాష ఎలా తయారైంది. కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ రప్పతోటి రాజకీయం సరిపోతుందా, జనంకు ఉపయోగపడే విషయాలు ఏమైనా ఉంటాయా ఉండవా అనే దాని మీద చూద్దాం. ఎందుకంటే రానున్న రోజుల్లో చాలా సంక్షేమ పథకాలు అమలు చేయాలి. మరి వాటన్నిటి గురించి ఆలోచించాలి ప్రభుత్వం. ఇలాంటి రప్ప ఇవన్నీ అనవసరమైన టాపిక్ ఏమో అని అనిపించింది నాకు. అందుకనే ఈ వీడియో చేస్తాను. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి తెలియాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.